జిల్లా కదిరి జగనన్న కాలనీలో వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ నేతలు లక్షల రూపాయల డబ్బులు తీసుకొని నకిలీ పట్టాలు ఇవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వైసీపీ కౌన్సిలర్లు రాజశేఖర్ రెడ్డి, రంగారెడ్డితో పాటు మరికొందరు ఆ పార్టీ కీలక నేతలు కూడా వందలాది నకిలీ పట్టాలు సృష్టించి కోట్లాది రూపాయలు వసూలు చేసి స్వాహా చేశారు. కమ్మలు తాకట్టు పెట్టి వైసీపీ నేతలకు డబ్బులు ఇచ్చామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డికి ఇదేందో బతుకులకండి మేము అంగడి పెట్టింటే అది వచ్చి డబ్బులు కట్టించుకున్నాడు సార్. డబ్బులు కట్టించుకున్నాడు, 35,000 కట్టించుకున్నాడు. కమ్మలు పెట్టినాము, మా దగ్గర కానీ డబ్బులు లేవు. అప్పటికప్పుడే అయ్యప్ప మాలు వేసింటే కమ్మలు బ్యాంకులో పెట్టి తెచ్చి కట్టినాము. కాబట్టి అంగడి ఇదంతా తీసేయాల, రేట్లు వేసినామా తీసేయమని చెప్పినాడు అన్ని రంగారెడ్డికి. వారమంతా సతాయిచ్చి డబ్బులు కట్టించుకున్నాడు. పని కానీ లేదు మా ఆయనకి వారమంతా. ఒరిజినల్ పట్టాలు ఇవి, దీని నుంచి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు చనిపోయినారు, వాళ్ళ పట్టాలు కూడా రిటర్న్ అయిపోయినాయి. దాని ద్వారా మీకు ఇస్తాను, దీని గురించి ఏమి ఉండదు. మీకు కాల్చుకుని పేదలు కాబట్టి కట్టుకొని ఫిలప్ చేసేసేయాల. ఎలక్షన్ వచ్చే లోపల ఈ ఖాళీ జాగా లేకుండా మొత్తం ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తాము. అది మీకు ఇబ్బంది లేదు. దాని గురించి మేము కూడా వాళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ అంత ఏం తెచ్చుకోవాలి. కాబట్టి మాకు పట్టాకు 40,000 ఉంది. ఒక పట్టాకు 40,000, ఒక పట్టాకు 60,000 దాకా మేము డబ్బులు ఇచ్చినాం సార్. అది గుణాలు అయితే కట్టేసినాము. గుణాలు కట్టిన తర్వాత మళ్ళీ వచ్చేసి మాది ఇది మీరు ఎట్లా కడతారని చెప్పేసి వచ్చేసి వాళ్ళు మాకు అమ్మినారు సార్. అయినా దొంగ పట్ట అంటున్నారు సార్. ఎన్ని రోజులు సార్ మాకు మేము చేసేది మేము దేవాలయం మేము కూడనాలు చేసుకొని ఎన్ని ఇల్లు కాలని మేము బాగా ఇల్లు కట్టే కాయలేదు సార్. మేము ఎన్నో ఇల్లు కట్టుకున్నామని ఇంటికి వచ్చినాం సార్. అసారా రాజారెడ్డి సార్ అంట అసారా చేసినారంటే సార్ మాకు ఏం సార్ చేసేది మేము దేవాలయం సార్. మాకు న్యాయం చేయాలి సార్. మాకు లక్ష రూపాయలు డబ్బులు తీసుకున్నారు సార్. వాళ్ళు తీసుకొని మాకు దొంగ పట్టు ఇచ్చినారు సార్. వాళ్ళు మన ఎంక్వైరీ వచ్చింటారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జగనన్న కాలనీలో అక్రమాలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు గత 10 రోజులుగా జగనన్న కాలనీలో విచారణ చేపట్టారు. అందులో భాగంగానే వైసీపీ నేతల అక్రమాలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నాయి. వైసీపీ నేతలు తమ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని తిరిగిప్పించాలని బాధితులు అధికారుల్ని వేడుకుంటున్నారు.